కేవలం ప్రభుత్వాధికారులు మాత్రమే తమ పరిసరాలను శుభ్రపరచాలని చూడకుండా ఎవరికి వారే తమ నివాస ప్రాంతాలను శుభ్రపరచుకోవాలని దుబాక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యశోద, కౌన్సిలర్ శ్రీనివాస్ సూచించారు. ప్రతి పూట వేడి భోజనం చేయాలన్నారు. ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన పదార్థాలను తినకూడదన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెత్తా చెదారం పేరుకుపోయి దోమలు వ్యాపించే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి వార్డులో ఇటీవల ఒకరికి డెంగ్యూ లక్షణాలు ఉండడంతో అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయించారు. ఇళ్ల వద్ద నిరుపయోగంగా పడి ఉన్న వస్తువులను, చెత్తను తొలగించి దోమల నివారణ మందుతో పాటు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. గ్రామంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యశోద, కౌన్సిలర్ ఇల్లందోల శ్రీనివాసులు మాట్లాడారు. డెంగ్యూ ప్రాణాంతక వ్యాధి కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది తమ దరికి చేరదని తెలిపారు. ఎవరికైనా జ్వరం, విరోచనాలు, వాంతుల్లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల రోగాలను అరికట్టే మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ శోభారాణి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో గల దుంపలపల్లి గ్రామంలో 4-5 వార్డులో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటం నిర్ణయిస్తున్నాం. ఎందుకంటే వర్షాకాల సీజన్ తర్వాత ఇక్కడ కొన్ని జ్వరపీడితులు, అనుమానితులను గుర్తించి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. డెంగ్యూ వ్యాధి కానీ, మలేరియా వ్యాధులు కానీ రాకుండా ఉండాలంటే ప్రజలందరికీ కూడా పారిశుద్ధ నిర్మూలన, చెత్త చెదారాలను తొలగించుకోవటం, నీటి గుంటలు నిల్వ లేకుండా చూసుకోవటం, కాచి చల్లార్చిన నీళ్లు తాగమని చెప్పటం, మరియు ఉడికించిన ఆహార పదార్థాలని తీసుకోమని చెప్పటం, ఎవరికైనా సుస్థి చేసినా, జ్వరం చేసినా వెంటనే గ్రామ స్థాయిలో ఉన్న ఏఎన్ఎం గారిని కానీ, ఆశా కార్యకర్తను కానీ కలిసి చికిత్స త్వరలో తీసుకోవాలని, దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుబ్బాక కానీ, నెక్స్ట్ తిమ్మాపూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాలని, ఈ జ్వరాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం సమృద్ధిగా ఉన్నదని, ప్రజలు ఎవరు భయభ్రాంతులు పడొద్దని, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియపరచాలని ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తూ అంటువ్యాధుల నిర్మూలనని చేపడతామని తెలియపరుస్తూ ఉన్నాము. పరిధిలోని దుంపలపల్లిలో నిన్న ఒక డెంగ్యూ కేసు రావడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకలో 2 కేసులు నిన్న నుంచి రిజిస్టర్ కావడం జరిగింది. దానికి అనుగుణంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశానుసారం, డిఎంహెచ్ఓ గారి ఆదేశానుసారము దుంపలపల్లిలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. హెల్త్ పరంగా వాళ్ళు సర్వే నిర్వహిస్తారు. అదేవిధంగా మున్సిపల్ లిమిట్ నుంచి మా యొక్క శానిటేషన్ సిబ్బంది ద్వారా అన్ని మురికి కాలువల్లో మరియు ఈ ఎక్కడైతే గడ్డి ఉందో ఆ గడ్డి మందు కొట్టడం జరుగుతుంది. రైళ్లలో పైరతం కెమికల్ను స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫాగింగ్ కూడా రెగ్యులర్గా నిర్వహిస్తాము. కానీ ప్రజలు మీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోగలరు. మున్సిపల్ వాళ్ళు ఎంత చేసినా కూడా మీ డ్రైన్లు క్లీన్ చేయడం జరుగుతుంది, డ్రైన్ల పట్టున్న గడ్డి మందును తొలగించడం జరుగుతుంది. కానీ మీ యొక్క ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను మీరు తొలగించుకొని, స్వచ్ఛందంగా తొలగించుకొని పరిశుభ్రంగా ఉండగలరని మా యొక్క మనవి. కురిసినటువంటి వర్షాలకు మరి దుంపలపల్లిలో 4-5 వార్డులో కొంచెము అంటే దోమకాటు వల్ల కానీ, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కానీ కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా లేవు. దయచేసి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే అందరూ కూడా మలేరియా, మరి టైఫాయిడ్, డెంగ్యూతో ఇబ్బంది పడుతున్నారు. అన్నీ ఈ వాతావరణం బాగాలేదు కాబట్టి అందరు ఇళ్ళ దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపాలిటీ పరిధి మేము చేస్తాం, కానీ అందరం కూడా సహకరిస్తేనే దీన్ని మనం అందరం నిర్మూలించగలుగుతాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి 3 రోజులు మన దగ్గర కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి మన మేడమ్స్ అంటే ఇప్పుడు హెల్త్ క్యాంప్ ఇక్కడనే పెట్టి ఒక 3 రోజుల దాకా ఉంటారు. ఇక్కడ ఆశా వర్కర్స్ కానీ, మనకు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ మేము అందరం కూడా మేము వెంబడి ఉంటాం. దయచేసి ప్రజలు కోఆపరేట్ చేయండి. ఎవ్వరు కూడా మేము చేసేటువంటి పని మేము చేస్తుంటాం, కానీ ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత మనం ఉంచుకోవడం వల్ల దీన్ని నిర్మూలిస్తాం. దయచేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు వెంబడే చెప్తే 3 రోజులు క్యాంప్ ఇక్కడ మన వార్డ్ ఆఫీసులోనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి భయభ్రాంతకు గురి కావద్దు. జ్వరం వస్తుంది, కొద్దిగా దోమకాటు వల్ల కానీ వాతావరణం అనుకూలించి కూడా వస్తుంది. దానికేదో భయభ్రాంతులు కావద్దు. అందరం కూడా మనం కలిసికట్టుగా మన ఊరు కాపాడుకునే బాధ్యత మనది కాబట్టి యువత కానీ, మహిళలు కానీ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేస్తే ఒక 3-4 రోజులు మొత్తం మనం ఇంటింటి సర్వే చేసుకొని ఎక్కడా కూడా రోగి ఉండకుండా మనం అందరం కూడా సహకరిస్తే దీన్ని 2-3 రోజులు మనం అందరం అరికడదాం. అందరూ కూడా దీన్ని సహకరించాలని మనం చేస్తాం. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధి దుంపలపల్లి వార్డులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్యం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఎంఈఓ ప్రభుదాస్,
కమిషనర్ రమేష్ బాబు, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ యశోద, కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ సూచించారు. భోజనం చేసే సమయంలో విద్యార్థులు చేతులు ఎలా కడుక్కోవాలి ఆరోగ్య శాఖ అధికారులు చేసి చూపించారు. మధ్యాహ్న భోజనం వండే పరిసరాలతో పాటు వంట చేసే పాత్రలు శుభ్రంగా కడిగి వంటలు చేయాలన్నారు. పాత్రలు కడిగిన నీటిని పరిసరాల్లో నిల్వ ఉండకుండా చూడాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఆరోగ్యం పట్ల తీసుకునే జాగ్రత్తలను తెలిపి కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండే విధంగా మార్చుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు ఈ మలేరియా, డెంగ్యూ ప్లస్ కుక్క కాటుల పైన అవగాహన సదస్సులు నిర్వహించమని తెలియడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు ముఖ్యంగా మీ యొక్క ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలా. ఒకవేళ ఉంచకపోతే కూడా మీరు మీ ఫాదర్స్కు, మదర్స్కి చెప్పి ఈ డెంగ్యూ, మలేరియా వ్యాధులు రావడానికి కారణము మన ప్రైమసెస్ ఏమని చెప్పి వాటిని నీట్గా ఉంచుకోండి. నీటి నిల్వ లేకుండా చూసుకోండి. టైర్లలో ఉన్న నీళ్లు ఏమంటే పారవేయండి. కుండలలో ఉంటాయి, కుండలలో కూడా పారవేయాలా. అదేవిధంగా మీరు డైలీ భోజనం చేసే సమయంలో కంపల్సరిగా చేతులు పరిశుభ్రంగా కడుక్కున్న తర్వాతనే తినాలా. ఈ వర్షాకాలం ఫ్రిడ్జ్లలో పెట్టిన వస్తువులు తినకూడదు. ఏ పూటకు ఆ పూట వండుకొని తినే విధంగా మీ ఇళ్ళల్లో మీ తల్లిదండ్రులకు చెప్పాలి. ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకొని మనము డెంగ్యూ రాకుండా నివారణ చర్యలు తీసుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మేము ఎంత చేసినా ఏది చేసినా ప్రజల చేతుల్లోనే ఉంది. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీ ప్రెమిసెస్ నీట్గా ఉంచుకోండి. మా మున్సిపల్కు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సహకరించాలని నా యొక్క మనవి. గవర్నమెంట్ చేపట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రాం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు అంటే ప్రతి ఇంట్లో కూడా వ్యక్తిగత పరిశుభ్రత కంపల్సరీ అవసరం. అది మేము చెప్పేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాము, దోమల మందు కొడుతున్నాము, గడ్డి మందు కొడుతున్నాము, అయినా ఉంటుంది లోపం ఎక్కడ అంటే మన ఇంటి పక్కల్లో ఏదో పెద్ద పెరడు ఉంటుంది, దాంట్లో చెట్లు చేమలు ఉంటున్నాయి, దాంట్లో దోమలు ఉంటున్నాయి, పాములు ఉంటున్నాయి. దానికి అన్ని కారణమైతే మున్సిపాల్ కాదు దయచేసి. కానీ మేమైతే బాధ్యతగా మా విధి, మా హక్కుగా మేము చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు కూడా ప్రజల లెవెల్కు ఎప్పటికప్పుడు అప్రమత్తమై మీరు కూడా కంకణబద్దులే చేయాలి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మీరు చెప్పాలి. మీ అమ్మ నాన్న ఎప్పుడు దయచేసి అమ్మ మన చెత్తబండి అయితే దాన్ని వేయాలి, చెత్తబండ్లు వేస్తే మేము తీసుకుపోయి బయటేస్తాం, దానివల్ల మనం అందరం మంచుకుంటాం. పోయినసారే డెంగ్యూ వచ్చింది, బాధపడ్డాం, అయినా ఈసారి రాదనుకున్నాం, ఇంకా కూడా వస్తుంది. దయచేసి ఈ దుంపలపల్లి కాడో 4-5 వార్డులో వాస్తవంగా ఈ ప్రాబ్లం ఉన్నది.